సర్పరూపేణ సుబ్రహ్మణ్య స్వామిని, నవనాగులను, ఇంకా 60 రకాల దేవతా సర్పాలను ఈ ప్రధాన కలశంలోనికి ఆవాహన చేసి సర్ప పూజ, సర్ప శాంతి, సర్ప బలి, సర్ప సంస్కారము మరియు ఇంకా కొన్ని విధులను నిర్వహించడం ద్వారా ఈ సర్పదోష నివారణ పూజ అనేది క్రతువు పూర్తవుతుంది. ఇందుకు ఈ సర్పదోష నివారణ పూజను ఎందుకు చేయాలి, అసలు సర్పదోషం అంటే ఏమిటి, దాని పరిహారం ఎలా చేసుకోవాలి అన్న విషయానికి సంబంధించినదే ఈ వీడియోలోని పూర్తి సమాచారము. వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. మనం కానీ మన ముందు తరాల వారు కానీ తెలిసి కానీ తెలియక కానీ దేవతా సర్పాలను చంపినట్లయితే ఆ సర్పాలు శవ సంస్కారం లేకుండా అంటే దహన సంస్కారం లేకుండా పోయినాయంటే అవి పడే బాధ అంటే దహన సంస్కారం జరగక వాటికి ఉత్తమ గతులు లభించక అవి పడే బాధ శాపమై తగిలి మానవుల్ని పీడిస్తుంది. ఎవరైతే వాటిని చంపుతారో వారికి వారి కుటుంబంలోని వారికి రకరకాల కష్ట నష్టాలు సంభవించడం జరుగుతుంది. అది ఎంత తొందరగా ముగించుకుంటే అది అందరితో ముగిసిపోతుంది. లేని పక్షంలో అది తరతరాలను పట్టి పీడిస్తూ ఉంటుంది. ఎన్ని రకాల సమస్యలు వస్తాయంటే ఆ కుటుంబంలోని పిల్లలకు వివాహాలు కాకుండా పోవడము, లేదా పిల్లలు కలగకుండా పోవడము, లేదా గర్భస్రావాలు జరగడము, లేదా ఆర్థికపరమైన కష్ట నష్టాలు, ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోవడము, వృత్తులలో ఉద్యోగాలలో స్థిరత్వం లేకుండా పోవడము, ఇళ్లలో ఎప్పుడు కీచులాట ఉండడము, ఇటువంటి అనేక రకాలైన సమస్యలతో మనశ్శాంతి లేకుండా బాధపడతారు. దానిని తొలగించేదే ఇటువంటి సమస్యలతో దోష నివారణ. ఎవరైనా ఉంటే ముందుగా నిర్ధారించుకోండి. ఇంట్లో వాళ్ళతో మాట్లాడి పెద్దలు కానీ ముదుతరాల వాళ్ళు కానీ ఎవరైనా ఏ రకమైన దేవతా సర్పాన్ని సంహరించడం జరిగిందా అన్న విషయాన్ని నిర్ధారణ చేసుకోండి. తర్వాత పండితులను సంప్రదించి ఒకవేళ పొరపాటుగా జాతకరీత్యా కూడా ఏమైనా సర్పదోషాలు ఉన్నాయా అనే దాన్ని నిర్ధారించుకోండి. ఒకవేళ అలాంటివి ఏమైనా ఉన్నాయి అన్నప్పుడు అప్పుడు ఇటువంటి క్రతువులను నిర్వహించండి. దీన్ని అనుభవజ్ఞులైన పండితులతో మాత్రమే ఈ కార్యక్రమాలు నిర్వహించుకోండి. ఇంకా కొన్ని ప్రత్యేకమైన దేవస్థానాల్లో కూడా ఈ కార్యాలు చేస్తారు. అంటే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఇలాంటి దేవాలయాల్లో కూడా ఈ కార్యక్రమాలు చేస్తారు. ఈ వీడియోలో చూపిస్తున్న క్రతువు నిర్వహించిన ప్రదేశము మహానంది నుండి దాదాపు 14 కిలోమీటర్ల దూరంలో కృష్ణనంది అంటే పూర్తిగా అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి కృష్ణనంది దేవాలయంలో కుముద్వతి నది ఒడ్డున నిర్వహించడం జరిగింది. ఈ కుముద్వతి అనేది కూడా ఒక సర్పజాతి పేరంట, కనుకనే ప్రముఖంగా ఇక్కడ చేస్తారంట. ఇది ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇది 3 రోజుల క్రతువు. ప్రధానంగా 2 రోజులు పూజలు ఉంటాయి, ఒకరోజు ఏమీ ఉండదు. మొదటి రోజు పూజలో ఈ ఆవాహన, కలశావాహన, ఈ గడులు గీసుకొని సర్పబలులు, సర్ప పూజలు ఇవి చేస్తారు. 3వ రోజు విధి విధానం అనేది తర్వాత చెప్తాను మీకు నేను. మొదటి రోజు అయితే ఇలా వెళ్ళాం మేము. పూర్తిగా అటవీ ప్రాంతము. వర్షం వల్ల రోడ్డు కూడా సరిగా లేదు. ఎట్టకేలకు గుడికి అయితే చేరుకున్నాము. మార్గ మధ్యంలో కోయగూడెం వస్తుందండి. ఈ కోయగూడెం దాటిన తర్వాత కృష్ణనంది ఆలయం వస్తుంది. ఈ ఆలయానికి 5 కిలోమీటర్ల పరిధిలో ఎటువంటి పల్లెలు కానీ ఊర్లు కానీ జనసంచారం కానీ ఏమీ లేదు. పూర్తిగా అడవి ప్రాంతంలో ఉంది ఈ ఆలయము. చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ జరిగాయి ఈ పూజలు. ఇది ఆలయంలోని హోమగుండము. అది ఆలయం యొక్క కోనేరు. కోనేరుకి ఎదురుగా ఉన్నది కృష్ణనంది మండపము. కృష్ణనంది మండపం తర్వాత ఇటువైపుగా ఉన్నది నవగ్రహ మండపము. ఆ ఎదురుగా ఉన్నదే ఆలయము. లోపల గణపతి, అమ్మవారు, శివయ్య, సుబ్రహ్మణ్య స్వామి, క్షేత్రపాలకుడైన కాలభైరవ స్వామి ఉపాలయాలు ఉన్నాయి. గుడి లోపల అసలు చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ జరిగాయి ఈ పూజలన్నీ. ఋత్విక్కులు, గొప్ప పండితులతో చేయించారు ఈ పూజలు. మొదటిగా పురోహితులు కలశ స్థాపన చేసి కార్యక్రమం ఆచరిస్తున్న కర్తలందరితో ప్రత్యేకమైన సంకల్పం చెప్పిస్తారు. అందులో అన్ని రకాల దోషాలకు, పాపాలకు విముక్తికి సంబంధించిన పరిహారాలన్నీ చెప్పిస్తారు. వారి వారి కర్మలను బట్టి వారి సంకల్పం కూడా మారుతుంది. ప్రతి ఒక్కరితో విడివిడిగా సంకల్పాలు, పూజలు చేయిస్తారు.
వారి గోత్రనామాలు వారి కామ్యాన్ని బట్టి, అంటే పిల్లలు లేని వారికి సంకల్పం మారుతుంది, లేదా పెళ్లి కాని వారికి సంకల్పం మారుతుంది, ఆర్థిక సమస్యలకు సంబంధించిన వాళ్ళకు, కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన వాళ్ళకు సంకల్పం అంతా మారిపోతుందన్నమాట. వాళ్ళ గోత్రనామాలతో వారి కామ్యాన్ని అనుసరించి సంకల్పం చెప్పిస్తారు. తర్వాత ప్రత్యేకంగా పూజలు చేయిస్తారు. ఇక్కడ చూపిస్తున్న ఈ చిత్రాలు వచ్చి పూర్తి స్థాయిలో అయ్యవార్లే దాన్ని చిత్రించారు. ఈ గడులలోకి ఈ 60 రకాల నాగసర్పాలను ఆవాహన చేస్తారు. పక్కనున్న కలశంలోనికి సుబ్రహ్మణ్య స్వామి ఆవాహన చేయడం జరుగుతుంది. ప్రత్యేకమైన 9 రకాల నాగసర్పాలకు, అంటే వాసుకి, అనంతుడు, శేషుడు, తక్షకుడు, ఇలా వీరికి సపరేట్గా ప్రత్యేకమైన గడులు గీశారు. అవి ఇక్కడ నేను మిస్ అయ్యాను చూపెట్టడంలో. ఇక్కడ ఒక విశేషం ఏమంటే, సంకల్పంలో ప్రత్యేకంగా దేవతా సర్పాలకు సంబంధించి మాత్రమే కాకుండా అష్టదిక్పాలకులు, దేవ, అసుర, గంధర్వ, యక్ష, పితృ గణాలను కూడా ఆహ్వానించి పూజలు చేయించారు. ఇంకా మార్జాల, గోవధ, శిశువధ, శ్రీవధ దీనికి సంబంధించి కూడా సంకల్పంలో చెప్పిస్తారు. అన్ని రకాల క్రిమి కీటకాలకు సంబంధించిన పాపాన్ని కూడా నివృత్తార్థం సంకల్పం చెప్పించి పూజలు చేస్తారు. ఒక్కొక్క గడిలో ఒక్కొక్క దీన్ని దేవతను, ఒక్కొక్క గణాన్ని ఆహ్వానించి పూజ చేసి, శాంతి చేసి, బలి కార్యక్రమం చేసి, తర్వాత సర్ప సంస్కార కార్యక్రమం ఉంటుంది. దీని తర్వాత కుముద్వతి నదిలో అందరూ స్నానాలు చేసి దాని తర్వాత హోమానికి అటెండ్ అవుతారు. అక్కడి నుంచి మైల పాటిస్తారు. ఆ మరుసటి రోజు పూర్తిగా మైల కార్యక్రమంలో ఉంటారు. అంటే ఎటువంటి గుళ్ళకు, గోపురాలకు, ఎవరిండ్లకు వెళ్లకుండా ఉంటారు. ఒక ఇంట్లో మనిషి చనిపోతే ఎలా అయితే మైల పాటిస్తారో అలా మైల పాటిస్తారు. 3వ రోజు మళ్ళీ యథావిధిగా ఇంకొక పూజ జరుగుతుంది. ఆ పూజను మీకు ఇంకొక వీడియోలో పెడతాను. ఇప్పటికే ఈ వీడియో పెద్దది, లెంత్ ఎక్కువైపోయింది కాబట్టి ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఈ క్రతువు దాదాపు రోజంతా జరిగింది. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ ముగిసిన పూజకు సంబంధించిన కలశాలతో సహా, బలి పదార్థాలతో సహా అన్నింటినీ తీసుకెళ్ళి కుముద్వతి నదిలో వదిలిపెట్టడం జరుగుతుంది. వదిలిపెట్టి అక్కడ స్నానాలు అయిన తర్వాత విడిచిన వస్త్రాలను తిరిగి తీసుకొని రామన్నమాట. అక్కడే వదిలిపెట్టేస్తారు. వదిలేసి అంతటితో అది ముగిసిందన్నట్టు స్నానం చేసి వచ్చేస్తామన్నమాట. ఈ రకంగా మొదటి రోజు క్రతువు పూర్తయింది. మిగిలిన సమాచారము పార్ట్ 2లో చూపెడతాను. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.